జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా. ఏది 100 ఎకరాలలో రైతు బంధు ఏంటండి? మల్లారెడ్డికి రైతు బంధు నాకు నా ఫోన్ లో చూడండి ఎన్ని లేఖలు, బెదిరింపు లేఖలు ఎన్ని నాకు పంపిస్తా. ఎందుకు పోతే పోయి వెనకపోతే అనే విధంగా తీసుకొస్తాను. అంటే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇవాళ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిందంటే ఒక రోజు ఎగ్జామ్ ముందు కూడా మళ్ళా వాయిదా ఆమరణ దీక్ష అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు చేశారంటే ఒక అర్థం, ఒక రాష్ట్రం కోసం. నమస్తే. తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి లేని నిరసనలు, ఉద్యమాలు ఇప్పుడు మళ్ళీ రాజుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, అసలు దీని వెనకాల ఎవరున్నారు, దీని గురించి అడిగడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగ జేఏసీ నేత కోటూరి మానవతరాయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, గత 10 సంవత్సరాలలో తెలంగాణ చాలా ప్రశాంతంగా ఉన్నింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడం, ఉద్యమాలు ఎగిసిపడడం, అందులో ముఖ్యంగా విద్యార్థులు ఈ నిరసనలు చేపట్టడం ఏంటి? ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది నిరంతరం ఉంటుంది, చాలా సున్నితమైనది కూడా నిరుద్యోగ సమస్య అనేది. కేసీఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం నిరుద్యోగ సమస్యతోనే ఓడిపోవడం జరిగింది. అయితే నిరుద్యోగులు అంటే ఒక నిర్లక్ష్యం ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే అంటే వీళ్ళు కావాలని చెప్పి కొంతమంది కృత్రిమ ఉద్యమకారులు తయారైపోయి, అంటే నిరుద్యోగి సహసిద్ధంగా ఎప్పుడు కూడా పరీక్ష ఒక రోజు వాయిదా పడితే బాగు, నాకు సమయం దొరుకుతుంది, చదువుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఆసరాగా చేసుకొని అంటే వీళ్ళకి అవకాశం దొరికింది అనమాట. ఎవరైతే రాజకీయంగా బీఆర్ఎస్ వాళ్ళు పతనం అయిపోయారో పార్లమెంట్ ఎన్నికల్లో, వాళ్ళు ఇందులో దొరబడిపోయారు. అదేవిధంగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ నేను ప్రకటిస్తా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, నిరుద్యోగుల్లో ఒక గందరగోళం ఉండదు, ఏ పరీక్షకి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలని ఒక అయోమయ పరిస్థితి ఉండదు, నా లక్ష్యాన్ని నెరవేరుస్తానని ప్రకటించేసరికి కోచింగ్ సెంటర్లో కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు దొంగ దీక్షలు చేసేవాళ్ళు, వాళ్ళకు భయం మొదలైంది. ఇక వాళ్ళ ఉనికి ఉండదు, కోచింగ్ సెంటర్లో ఉనికి ఉండదు. కాబట్టి ఏం చేయాలి, దీన్ని ఆపాలి అని చెప్పేసి నిరుద్యోగుల డిమాండ్ ఉంది, సహసిద్ధంగా ఉంది. డిఎస్సి వాయిదా వేయాలనుంది, గ్రూప్ 2 వాయిదా వేయాలనుంది. ఆ డిమాండ్ని ఆసరాగా చేసుకొని వీళ్ళందరూ జొరబడిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన ఉనికినే, తన అసలు పతనమే అయిపోయింది, అసలు లేనే లేదు. అట్లాంటి దాని ఎమ్మెల్యేలందరూ కూడా దీని పార్టీ బతకదిగా, ఈ పార్టీ ఉనికి లేదు, ఇందులో ఉంటే మనగడే కష్టం అని చెప్పేసి ఎమ్మెల్యేలందరూ కూడా పెట్టేబెడ దొరుకుని కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో బీఆర్ఎస్ కి ఈ భయం పట్టుకుంది. కాబట్టి ఏం చేయాలా, ఏదో ఒక ఉద్యమం సాగుగా తీసుకొని ముందుకు చొరబడాలి, ప్రజల్లో పోవాలి. కాబట్టి నిరుద్యోగ సమస్య, అందులో బలమైన సంస్థ విద్యా సంస్థ. కాబట్టి 10 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. ఎంతో మంది నిరుద్యోగులు చనిపోయారు. ముత్యాల సాగర్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టి నా చావుకు కారణం కేసీఆర్, కరోనా, నేను చచ్చిపోతానని చెప్పి ఖమ్మం రైలు కింద పడి చనిపోయాడు, బయ్యారానికి చెందిన విద్యార్థి. అదే విధంగా ప్రవళిక ఎలక్షన్ల ముందు ఎంత అవమానపరిచారు, ఒక పిల్ల చనిపోతే, ఆడపిల్ల చనిపోతే మౌనంగా ఉండకుండా ఆమె చావు వేరే రకంగా అని చెప్పి ఆమె చావును కూడా కించపరిస్తే ఊరుకుంటారండి? ఉంటారు కదా దేవతలు, దేవుళ్ళు ఉంటారు కదా, చూస్తారు కదా, ఆలోచన చేస్తారు కదా వాళ్ళు. అది ఆ పాపం తగిలింది, ఓడిపోయింది. ముత్యాల మన బోడా సునీల్ నాయక్ వరంగల్ మహబూబాద్ చెందిన విద్యార్థి, నిరుద్యోగి, లైవ్ లో వీడియో తీసుకుంటూ చనిపోయిన నిమ్స్ లో మేమందరం గట్టిగా వాదించాం. అక్కడ మమ్మల్ని పోనీలే వాళ్ళ దగ్గరికి అసలు. అట్లాంటి నిర్బంధాలు చేశారు ఆ రోజు. ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నిరుద్యోగుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్ల నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది, భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్పినట్టుంది, సాతాను బైబిల్ వ్యాఖ్యలు చెప్పినట్టుంది. నవ్వు వస్తుంది వీళ్ళని చూస్తే. అసలు ఇంత దుర్మార్గమైన చిల్లర రాజకీయమా, దిగజారు రాజకీయమా? మేము కాదన్నామా? ముఖ్యమంత్రి గారు 3.5 గంటల సేపు డిఎస్సి వాయిదా గురించి, గ్రూప్ 2 వాయిదా గురించి, 1:100 గురించి, మేము ఎక్కడైతే ప్రజల్లో నిరుద్యోగుల్లో పనిచేసాం నా బోటి వాళ్ళని కూడా ఆహ్వానించి ఏంటి అసలు గ్రౌండ్ అనేది తెలుసుకొని
వాయిదా వెయ్యాలి అని చెప్పి ఆయన కూడా కూర్చున్నారు. కూర్చుంటే ఈ ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతినే అవకాశం. డిఎస్సి వాయిదా వేయాలి, 1:100 ఏందని మొత్తం చర్చించినాం. న్యాయపరమైన చిక్కులేమి రాకుండా నిరుద్యోగులకు పారదర్శకంగా, వేగవంతంగా, పకడ్బందీగా, అంటే లీకులు, ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా పరీక్ష పెట్టి కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది, మనం చదువుదామనే ఒక నమ్మకాన్ని, రేపటి తరానికి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతారు. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. కాబట్టి ఏంటంటే డిఎస్సి ఇప్పటి వరకు అయితే ఏ మార్పు లేదు. ఉపాధ్యాయ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉపాధ్యాయ పరీక్షల్లో ఏ మార్పు లేదు. ఆ పరీక్షలు ఇప్పటి వరకు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే 25,000 మెగా డిఎస్సి డిమాండ్ ఒకటి వినిపిస్తుంది కదండి. 25,000 మెగా డిఎస్సి అన్నది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్, దానికి అదనంగా ఒక 6,000 పోస్టులు వేసి 11,000 పోస్టులు వేసింది. మాకు కూడా మేము ఏమంటున్నాం, ఓపిక పట్టండి, ఈ పరీక్ష రాయండి. 2000 పాత నోటిఫికేషన్ ఇది, ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ వాయిదా వేసి మళ్ళీ పోస్టులు పెంచి మళ్ళీ మీకు దరఖాస్తు కొత్తగా చేసుకోమని అవకాశం ఇచ్చి, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి, టెట్టు కావాలంటే టెట్టు పెట్టిన తర్వాత మళ్ళీ మాకు సమయం సరిపోలే పొడిగించాలని ఈ రకరకాల డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దృష్టిలో నిరుద్యోగులు అడగంలోనే ఆలోచన చేసింది. చేయబట్టే ముఖ్యమంత్రి గారు 3.5 గంటల సేపు కూర్చున్నారు. కానీ సాధ్యాలు కూడా చూసుకోవాలి కదా. మాకేం నష్టం లేదు, కానీ నిరుద్యోగులకు లాభం చేసే విధంగానే మేము కదులుతున్నాం. ఎందుకు కదులుతున్నాం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి జాప్యం జరగదు, అంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు కేసీఆర్ ప్రభుత్వం జరిగిన లోపాలు జరగకూడదు, కేసీఆర్ ప్రభుత్వం జరిగిన లీకులు జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక ఆచరణాత్మకంగా, ఆలోచనాత్మకంగా, వరుసగా, వేగవంతంగా, పారదర్శకంగా పరీక్ష పెట్టాలనుకున్నాం. అయితే డిఎస్సి పరీక్ష గురించి కూడా ఆలోచన చేసినాం. ఒక డిఎస్సి పరీక్ష రేపు 18వ తారీఖు, జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగుతుంది. గ్రూప్ 2 ఆగస్టు 7వ తారీఖు ఉంది. అయితే ఈ 17 రోజుల పరీక్షని వాయిదా వేసుకుంటూ పోతే గ్రూప్ 2 వాయిదా వేయాల్సి వస్తుంది, తర్వాత అక్టోబర్లో జరిగే మెయిన్స్ వాయిదా వేయాల్సి వస్తుంది, నవంబర్లో జరిగే గ్రూప్ 3 వాయిదా వేయాల్సి వస్తుంది. అన్ని పరీక్షలు ఒకసారి వాయిదా వేసుకుంటూ పోతే ఏమైందంటే మన లక్ష్యం దెబ్బతినే, ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే అవకాశం. అంటే నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్కి వీళ్ళకి నియామక పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఎందుకు టీచర్ ఉద్యోగాలు వాయిదా వేయలేకపోతున్న ప్రభుత్వం అని అంటే, ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆగం చేశారు కేసీఆర్ గారు. అసలు టీచర్లు లేరు. తర్వాత ప్రభుత్వ పాఠశాలను ఎవరు పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలి, ప్రైవేటు పాఠశాల కన్నా అత్యధికంగా పిల్లలు చదువులు చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉపాధ్యాయులు తొందరగా పంపాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్లుగా ఉపాధ్యాయుల్లో పదోన్నతులు ఇవ్వలేదు. ఎస్జిటి లాగానే ఉండు 10 ఏళ్ళు, స్కూల్ అసిస్టెంట్ లాగానే ఉండు. ఆయన ఏ ఉపాధ్యాయుడిగా ఏ ప్రమోషన్, పదోన్నతి పొందలేదు ఆయన. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు వెంటనే పదోన్నతి కల్పించి ఈ కొత్త టీచర్లు వచ్చి అక్కడ చేరితే అప్పటి వరకు వాళ్ళ బదిలీ చేసి పదోన్నతులు ఇచ్చి అక్కడే ఉంచారు. అంటే పిల్లలకు పాఠాలు చెప్పాలనే తాపత్రయం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఒకవేళ జాప్యం చేస్తే ఇప్పుడు విద్యా వాలంటీర్లు కూడా మేము నియమించుకోలేదు. ఒకవేళ విద్యా వాలంటీర్లు ఉన్నారు, వీళ్ళు వచ్చిన దాకా వాళ్ళే నడుపుతారు పాఠాలు అని అనుకుంటే మళ్ళీ నియమించాలంటే అదొక తల ప్రాణం తోకొస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో డిఎస్సి పరీక్ష పెట్టడమే మేలు అని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అధికారుల సలహా మేరకు ముందుకు పోతుంది. ఇలా సాయంత్రం నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులారా, డిఎస్సి చదివే అభ్యర్థులారా, మీరు ఆందోళన పడకండి. మళ్ళీ వెంటనే ఉద్యోగాల క్యాలెండర్లో అదే మోతాదులో ఉద్యోగాలు ఉన్నాయి. మళ్ళీ 10,000 ఉద్యోగాలు వస్తాయి. మేము అనుకున్న 25,000 ఉద్యోగాలు ఏదైతే హామీ ఇచ్చినామో మెగా డిఎస్సి అనేది, ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తాం. మేము ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తాం. ఈ 25,000 టీచర్ ఉద్యోగాలే కాదు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా భర్తీ చేయాలని ఒక అవగాహన మాకుంది. అలా ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో తెలవనోడు కూడా మీరు ఎట్లా భర్తీ చేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు లెక్కలు కూడా తెలియదు వాళ్ళకి. మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది, ఎట్లా భర్తీ చేయాలి, ఎక్కడ ఖాళీలు ఏర్పడతాయి, పదవీ విరమణ అయిన ద్వారా ఖాళీలు ఎన్ని అనే కదా ఉద్యోగాల క్యాలెండర్ ఏర్పాటు చేసేది. ఉద్యోగాల క్యాలెండర్ అంటే ఇప్పుడు సర్వరోగ నివారణ జిందా తెలిసిపోతుంది అంటారు. ఉద్యోగాల క్యాలెండర్ అంటే సమస్త నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి మార్గం. అది ఉద్యోగాల క్యాలెండర్. ఒక ఉద్యోగాల క్యాలెండర్ వేస్తే కృత్రిమంగా ఉద్యమాలు చేస్తారు. అట్లాంటి ఉద్యమకారులు తయారుగా, కోచింగ్ సెంటర్ వాళ్ళు తయారుగా. ఇప్పుడు కోచింగ్ సెంటర్ వాళ్ళకి బీఆర్ఎస్ లో కష్టం వచ్చింది, ఎందుకంటే ఉద్యమాలు కావాలి.
ఉద్యమాలు కావాలని ఎవరు చేస్తారు? అంటే ఈ కోచింగ్ సెంటర్ల వెనకాల కూడా బీఆర్ఎస్ ఉందంటారా? బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నారు, రెచ్చగొడితే వెనక నుంచి వాడిని పోషిస్తున్నారు. కాబట్టి రైతులు రోడ్డు మీదకి రాలేదు. ఎందుకంటే రైతులు రుణమాఫీ అవుతుంది. రైతు భరోసా కింద వాళ్ళకు సహాయం, పంట పెట్టుబడి సహాయం ఇస్తాను 7,500 చొప్పున. ఎక్కడ ఏ రంగంలో కూడా ఏలు పెట్టడానికి అవకాశం లేదు. అవినీతి లేకుండా పరిపాలిస్తాను. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు టంచనగా 1వ తారీఖు జీతాలు ఇస్తాను. వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈ వైఫల్యాలను చూసి రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా పరిపాలిస్తుంటే తట్టుకోలేక ఈ విధంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. వాటి ఉచ్చులో సాధారణమైన నిరుద్యోగులారా పడకండి అని చెప్పి వాళ్ళని వేడుకుంటాం. ఈ రోజు బీఆర్ఎస్ మీద ఇంత వ్యతిరేకత చూపిస్తున్న మానవత రాయ్ ఒకప్పుడు అదే పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడలేకపోయారు? అదే పార్టీలో నేను అనుభవించిన కాంగ్రెస్ పార్టీలో 23 ఏళ్ళు కష్టపడితే విద్యార్థి పదవులు లేత మీసాలు నూనూగు మీసాల నుంచి నేను ఇలా గడ్డం తెల్లగయ్యి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మొన్నటి వరకు ఎలక్షన్ లో 10 రోజుల ముందే నేను బీఆర్ఎస్ లో అంటే గతంలో ఎన్టీవీలో ఉన్నారు, తర్వాత ఐడ్రీమ్స్ లో పనిచేశారు, ఇప్పుడు SR న్యూస్ లోకి వచ్చారు. అంటే ఇందులోకి వచ్చారంటే ఇక్కడ మంచి అవకాశాలు ఉండబట్టి వచ్చారు కదా. అరే నేను 20 ఏళ్ళు కష్టపడితే నాకు అవకాశం ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. 2 ఏళ్ళు నేను కష్టపడ్డా, హైదరాబాద్ లో పెట్టా, సొంత ఏరియా అది. మళ్ళీ 20 ఏళ్ళు పార్టీ నాకు అవకాశం ఇస్తుంది, కష్టపడ్డా, పార్టీ కోసం కష్టపడ్డా. ఎవడు కూడా గొంతెత్తి 14లో ఓడిపోతే గాంధీ భవన్ మెట్లెక్కలేవాడు. అట్లా నేను కాంగ్రెస్ పార్టీ గొంతు నిలిచిన. 18లో ఓడిపోతే ఇంకేంది కాంగ్రెస్ ఉండదన్నారు. అయినా కానీ మళ్ళీ ఇట్లాంటి యూట్యూబ్ ద్వారా నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా నాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ బండ పొగాలంటే 10 అంటే 10వ దెబ్బకు పక్కుమంటది, 1వ దెబ్బకు కాదు, 2వ దెబ్బకు కాదు, 10వ దెబ్బకు పక్కుమంటది అని చెప్పి ఎన్ని ఉదాహరణలు చెప్పి కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు నాకు తెలుసు. అట్లాంటి నాకే అన్యాయం జరిగితే అందరూ బాధపడ్డారు. మా ఇంట్లో వాళ్ళే కాదు, రాష్ట్రం నాకు సంబంధించిన నిరుద్యోగులు, ప్రొఫెసర్లు, చాలా మంది, అందరు విద్యార్థులు అందరూ బాధపడ్డారు. మానవతరాయికి అన్యాయం జరిగింది అని. ఆ ఆవేశంలో మీకు అన్యాయం జరిగితే మీకన్నా తక్కువ వాళ్ళని తీసుకొచ్చేసి, అనుభవం తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి, మీకన్నా అన్ని రకాలుగా వాళ్ళు వెనకబడిన వాళ్ళని తీసుకొచ్చేసి మీ పైన కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు. ఆ ఆవేదనలో మనకి ఇంకోటి వేరే రకంగా పోవాలి. నేను ఒక నాయకుడు కాబట్టి ఆ ఆలోచనలో పోలేదు. అంటే వేరే వాళ్ళు అయితే పిరికి పందులు అయితే ఆత్మహత్యలు చేసుకోవడం. నేనేం చేసినా నాకు ఇంత అన్యాయం జరిగిందా, సరే మీ సంగతి చూద్దామని చెప్పి ఆవేశంలో వెళ్ళిపోయి 10 రోజులు నేను టీఆర్ఎస్ గారు అనుభవించిన పదవులు ఏమున్నాయి అసలు? పోయినా 10 రోజులు 2 సార్లు మాత్రమే పోయినా. అంటే అక్కడ పదవి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఇస్తారు, వాళ్ళు కూడా నాకు అవకాశం ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేసీఆర్ గారు నాకు కండవ కప్పారండి. మానవతరాయికి కేసీఆర్ కండవ కప్పాడు. అంటే ఆ విధంగా గుర్తించారు నన్ను, నా పోరాటాలు. ఎవరికి కప్పాలి? ఆయన ఎలక్షన్ మూమెంట్ లో అబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫామ్ హౌస్ తీసుకువెళ్ళి కండవ కప్పి భోజనం పెట్టి 4.5 గంటల సేపు మాట్లాడి నన్ను అభినందించి నీకేం కాదు మేము చూసుకుంటాం భరోసా అని చెప్పి కొట్లాడు, నీకు అన్యాయం జరిగింది అని చెప్పారు. సరే ఆ రోజు ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి పోయినాం, మాట్లాడినాం. ఆ విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేసినాం. ఫలితాలు నాకు చివరి రోజు కూడా పెద్ద పెద్ద ఛానల్లో కూడా కాంగ్రెస్ దే అధికారం అని నేను మాట్లాడినోని ఇక నాకు అర్థమైపోయింది ఇందులో అవకాశం రాదు కాబట్టి ఏం చేయాలా? ఆడ కేసీఆర్ అనే ఆయన విద్యార్థులకు అవకాశం ఇచ్చిండు. ఆ రోజు మా ఉద్యమ సహచరులందరికీ ఇచ్చిండు అవకాశం. మనకు కూడా మన ఈ కష్టం మీద అక్కడ పడితే అది ఎప్పుడో అవకాశం వచ్చేది. నన్ను పిలిచిన 18లో శతాబ్ది ఉత్సవాలు అప్పుడు పిలిచినా సరే నేను పోలే. పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అంటారు కదా, ఆ విధంగా మాట్లాడటం, ఆ విధంగా నేను నిరాకరించిన వాళ్ళని. నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు కాంగ్రెస్ పార్టీ ఉంది, నాకు రేవంత్ రెడ్డి ఉంది అని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. కానీ చివరికి నాకు అవకాశం రాలేదు. బాధతో, ఆవేదనతో, ఆ కోపంలో ఇంకా వేరే వాళ్ళు అయితే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. నేను ఆ దాకా పోలేదు. ధైర్యంగా 10 మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి ఇందులో పోరాడదాం అని చెప్పి చేరిన. అట్లనే కొట్లాడే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ గర్వాప్సి పెట్టింది. గర్వాప్సి పెట్టడం మూలంగా నేను మళ్ళీ అందులోకి వెళ్ళటం జరిగింది. అంతే నా పార్టీ. ఎందుకంటే 23 ఏళ్ళ కష్టం ఉంది. నా కన్న తల్లి లాంటి పార్టీ అది. తల్లి మీద అలిగి మేము ఎన్ని రోజులు పోతాం? ఇంట్లో అలిగి మనం 2 రోజులు 3 రోజులు పోతాం. అట్లనే 10 రోజుల పాటు బీఆర్ఎస్ లో ఉన్నా. నేను అందులో అనుభవించింది లేదు, రాజకీయ పదవులు అనుభవించలేదు, నేను ఆర్థికంగా నేను ఎదొక్కోలేదు. ఏ మానవత అప్పుడు ఎట్లున్న మానవతరాయి అదే విధంగా మానవతరాయి. అంతేగాని అన్ని అనుభవించి స్వార్థం కోసం ఇందులో వచ్చిన అనుకుంటే పొరపాటే. అట్లా కాదు కదా. ప్రజలందరూ తెలుసు అసలు నన్ను ఉంచలేదు. అసలు ఫస్ట్ నేను ఒక 10 రోజులు బీఆర్ఎస్ కండవ వేసుకొని డిబేట్ చెప్తుంటే, టీవీలో మాట్లాడుతుంటే మా ప్రొఫెసర్లు, నిరుద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అన్న నీ కష్టం ఉంది,
నీ కష్టం ఉంది పో. రేవంత్ రెడ్డి గారు ఎవరు నేను కాదన్నారు, కాంగ్రెస్ లో నువ్వు వెళ్తుంటే ఎవరు కాదన్న చెప్పినా నేను వినలే. మళ్ళా ఆలోచన మార్చుకున్న గర్వాప్స్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పారు. అప్పుడు కూడా మనం సంప్రదించడం జరిగింది. వెంటనే హైకమాండ్ దీపాదాస్ మున్షి గారు, మరి రోహిత్ చౌదరి గారు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి అందరూ స్పందించి మానవతరాన్ని తీసుకునే మన 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 పార్టీ వాడు, మన పార్టీ కష్టపడిండు, మన కోసం ఎంతో కేసులు పాలయ్యిండు అని చెప్పి తీసుకున్నారు. మళ్ళా పార్టీ కోసం సేవ చేస్తున్నా, అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటే ఏ ఛానల్ లో ఉంటే ఆ ఛానల్ అభివృద్ధి కోసం మీరు పాటుపడతారు. నేను కూడా అంతే 10 రోజుల పాటు ఉన్నా, ఇక అదే నా పార్టీ అనుకున్నా, నాకు ఇంకా వేరే పార్టీ లేదు అనుకున్నా. 23 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్నంటే అర్థం చేసుకోండి. ఇదేని తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ లో ఉండే ఉద్యమాలు, నాయకుడి నుంచి కూడా కేసీఆర్ వచ్చి నాకు టీఆర్ఎస్ కాదు, నేను ఒక కాంగ్రెస్ ఓయూ జేఏసీగా విద్యార్థి నాయకుడు ఆర్ట్స్ కాలేజ్ తొలి ఆమరణ దీక్ష నాది. కేసీఆర్ గాంధీ హాస్పిటల్లో వచ్చి కేసీఆర్ వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించిన రోజు 2010లో. ఇక అప్పుడు కూడా నేను మారనుండి ఇప్పుడు మారినంటే ఎంత ఇబ్బంది పడినా అర్థం చేసుకున్నాను. కాబట్టి సరే మళ్ళీ జరిగిపోయింది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉంది కాబట్టి నిరుద్యోగులకు వాళ్ళకు జరిగిన తప్పులు, గతంలో జరిగిన తప్పులు జరగకుండా వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరగాలి కాబట్టి ఉద్యోగాల క్యాలెండర్ రూపకల్పనలో నిరుద్యోగులకు సహాయపడదామనే ఆలోచన మేము. ప్రతిపక్షాలు ఇది జరిగితే మా ఉనికి ఉండదు కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నది ఎన్నికల హామీలలో ఇచ్చారు. సో దాని ప్రకారం ఇప్పుడు జాబ్స్ వచ్చాయనుకో పోరాటాలు ఉండవు. కాంగ్రెస్ కి అది ప్లస్ అవుతుంది, కేసీఆర్ కి మైనస్ అవుతుంది అంటారా? కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఈ రంగాలే తొందరగా ప్రభావితం. అవును అవును. వీళ్ళని రెచ్చగొట్టాల, ఉద్యమాలు లేవాలి. అయితే సహసిద్ధంగా మేము చేసిన ఉద్యమం, నేను నిరుద్యోగ చేసి స్థాపించి సహసిద్ధంగా పోరాటం చేసిన, మమ్మల్ని ఎవరు రెచ్చగొట్టలే. ఈ కృత్రిమ ఉద్యమాలు అవసరం లేకపోయినా ఆమరణ దీక్షకు విలువ ఉండదండి. ఆమరణ దీక్ష అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు చేశారంటే ఒక అర్థం, ఒక రాష్ట్రం కోసం మేం చేసామంటే తెలంగాణ ఉద్యమం కోసం. మా ప్రాణం బాగోలేకపోయినా గాంధీలో కూడా కొనసాగించడం. పెద్దలే వచ్చి మాకు ఆరోగ్యం పోయింది ఆ రోజు, టీమ్ డౌన్స్ పడిపోయి నాకును కవిరాజు ఇప్పుడు ఎక్కడ ఉండవు, నా సహచార స్కాలర్ ఆయన ఎక్కడ ఉండవు పాపం, ఆయన ఆరోగ్యం దెబ్బతింది, నా దెబ్బతింది. డాక్టర్లు చెప్పి కేసీఆర్, జానారెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి బతిలు ఆడితే మళ్ళీ వేరే పోరాటం చేద్దామని పాదయాత్ర పెట్టుకోం. అట్లా మేము చేసిన పోరాటాలు ఇప్పుడు ఏంది, అసలు చిన్న అంశానికి కూడా కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా వీళ్ళు ఆమరణ దీక్ష కూర్చుంటే విచిత్రంగా అనిపిస్తుంది. మోతీలాల్ నాయక్ వెనుక ఉన్నది ఎవరంటారు మరి? మోతీలాల్ నాయక్ వెనక ఏంటంటే ఆయన లీడర్ కావాలనుకోండి. నువ్వు లీడర్ కావడం కోసం అంటే సమస్యని జటిలం చేస్తావా? సున్నితమైన సమస్యని జటిలం చేస్తారా నీ స్వార్థం కోసం? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏ నాయకుడైనా ఉన్నది సమస్య ఉన్నది, ఎందుకు విరమించడం? మరి నువ్వు 9 రోజులు చేశారు, ఎందుకు ఎవరు విరమించమన్నారు? ఎందుకు విరమించారు? కాబట్టి అపహాస్యం చేయకండి దీక్షల్ని. ఆమరణ దీక్ష అనేది అత్యంత పవిత్రమైనది, విలువైనది. ఎంతో మంది మహానుభావులు చేసి ఎన్నో రాష్ట్ర వ్యాప్త కోసం చేయాలి అది ఆందోళన. ఏదో 10 మంది కోసం చేసేది కాదు అది. అత్యంత రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే వాళ్ళ లక్ష్యం కోసం పెద్ద చీటికి ఆమరణ దీక్ష మాడికి అశోక్ అయితే నవ్వు వస్తుంది. ఆయనకి రేలంకి ఎక్కువ, ఇంకో హాస్యనటుకి బ్రహ్మానందంగా ఎక్కువ. అసలు ఏందండి ఆమరణ దీక్ష? ఆయన మొన్న ఆమరణ దీక్ష చేసిన అంతకుముందు ఏది ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేయడం కోసం, నిరుద్యోగుల్లో పేరు తెచ్చుకోవడం కోసం, ఆయన నిరుద్యోగులు దీక్ష విరమించిండు. దీక్ష విరమించి అమ్మటే ఎమ్మెల్సీ పోటీ చేసిండు. ఒక పక్క కోచింగ్ సెంటర్ నడుపుతారు. కోచింగ్ సెంటర్ అంటే అర్థం, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉద్యమం చేయడం ఏంది? తప్పు కదా. ఒక కోచింగ్ నీ స్వార్థం ఉంది అంటే ఒక పరీక్ష వాయిదా పడితే 2 నెలలు 3 నెలలు 5 నెలలు వాయిదా పడితే నీకు 5 బ్యాచ్లు వస్తాయి. 5 బ్యాచ్లకు 5 లక్షలాది రూపాయలు చొప్పున వస్తాయి. ఆయన మళ్ళీ యూట్యూబ్ ఉంది ఆయనకి. ఇప్పుడు యూట్యూబర్లు మీలాంటి వాళ్ళు యూట్యూబ్ పెట్టి ప్రమోట్ చేస్తే ఒక అర్థం ఉంది. ప్రజా సమస్యలు చెప్పడానికి చెప్పి ప్రజలకు తెలుస్తాయి, అన్ని అంశాలు కూడా ఇందులో చెప్తారు, చూస్తారు, వ్యూవర్స్ ఉంటారు. జరిగిన నష్టం లేదు మీకు ఆదాయం వచ్చిన నష్టం. కానీ ఆయన స్వార్థం కోసం సమస్యలను రెచ్చగొట్టి, నిరుద్యోగం రెచ్చగొట్టి యూట్యూబ్ లో మాట్లాడితే వ్యూవర్స్ పెరిగితే ఆయనకు ఆదాయం వస్తుంది, ఇటు యూట్యూబ్ లో ఆదాయం వస్తుంది, అదేవిధంగా కోచింగ్ సెంటర్ లో ఆదాయం వస్తుంది, మళ్ళీ ఇటు రాజకీయంగా కూడా రాజకీయ లబ్ధి. అంటే ఇన్ని లబ్ధుల కోసం నువ్వు దొంగ దీక్షలు చేస్తుంటే నిన్ను ఎవరు నమ్ముతారు? అసలు విద్యార్థులు ఎవడు కూడా ముఖమే చూడరా? మోదీలను కూడా ఎవరు నమ్మట్లేదా ఇప్పుడు? కాబట్టి చీటికి మాటికి ఆమరణ దీక్షలు చేయొద్దు. బలమైనటువంటి
ప్రజలకు సంబంధించినటువంటి అంశం అందరికి, నిరుద్యోగులు కూడా బలమైన అంశమే. కానీ దాన్ని ఒక రకంగా ఒక క్రమ పద్ధతిలో పోరాటం చేయాలి. చేయకుండా అకస్మాత్తుగా ఒకేసారి నామానికి చేస్తా అని అంటే ఎవరు నమ్మరు. కాబట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు. అయితే సార్ ఇప్పుడు కోచింగ్ సెంటర్లు వీళ్ళని పక్కన పెడితే కామన్గా కూడా ఏ డిఎస్సి విద్యార్థి అయినా తర్వాత వచ్చే గ్రూప్ 2 కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది రాయడానికి. అలాంటి టైంలో కొద్దిగా గ్యాప్ రావాలి అనే కోరుకోవడంలో న్యాయం ఉంది విద్యార్థుల తరపున కూడా మనం ఆలోచిస్తే. ఎందుకని మరి గవర్నమెంట్ ఎందుకని దీని గురించి ఆలోచించట్లేదు? నిరుద్యోగ ఆవేదన విన్నది. నిరుద్యోగులు అంటే గౌరవం ఉంది మా నిరుద్యోగుల గురించే 3.5 గంటల సేపు ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చున్నారు. కూర్చొని మేమందరం కూడా మూట కట్టకపోయి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఆవేదన చెప్పినమాట. అయితే ఈ జూలై 18 నుంచి డిఎస్సి ఉంది, ఆగస్టు 5 వరకు ఉన్నది, అంటే 17 రోజుల పాటు ఉన్నది. వెంటనే 7వ తారీఖు 8వ తారీఖు గ్రూప్ 2 7-8 గ్రూప్ 2 విద్యార్థులు రాయలేరు అంటే గ్రూప్ డిఎస్సికి చదివి ఆ సిలబస్ వేరు కాబట్టి రాయలేరు అనే ఆలోచన అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, మా అందరికి వచ్చింది. కాబట్టి గ్రూప్ 2 వాయిదా వేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా నిలయం కాలేదు, జరుగుతుంది, కంపల్సరీగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకేది వెసులుబాటు కల్పించినట్టే కదా. డిఎస్సి రాసుకోండి, మీరు ఎప్పుడో నోటిఫికేషన్ అది, డిఎస్సి గ్రూప్ 2 కూడా ఎప్పుడో నోటిఫికేషన్ అది, రాసుకోండి. ప్రభుత్వం ఆలోచించినట్టే కదా. మళ్ళీ ఇంత చేసినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గ్రూప్ 2 వాయిదా అనే సంకేతాలు గ్రూప్ 2 అభ్యర్థులకు పోయేసరికి ఉద్యమం జరగట్లేదు. ఒక డిఎస్సి వాళ్ళు కొంతమంది అయిపోయారు. అరే ఉద్యమం వెనకబడిపోయిందని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కి ఈ కృత్రిమ ఉద్యమకారులకు ఆందోళన మొదలైంది. ఏం చేయాలని తప్పుడు సంకేతాలు, తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ తయారు చేయకపోయినా వెబ్ నోటు నకిలీ సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. తద్వారా టీఎస్పీఎస్సీ వెంటనే తప్పు అని చెప్పి ఖండించింది. కాబట్టి ఈ విధంగా కృత్రిమంగా ఆలోచన చేస్తూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు కొంతమంది. కాబట్టి వాళ్ళ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. నిజమైనటువంటి విద్యార్థులు నిరుద్యోగుల పట్ల మేము జాలి, కరుణ, దయ అన్ని ఉన్నాయి. మాకు ఓ బాధ్యత, ఇవన్నీ కాదు, మాకు బాధ్యత ఉన్నది. తొందరగా వేగవంతంగా ఉద్యోగాలు వేయాలి, మిమ్మల్ని ఉద్యోగస్తులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా మేము చూడాలనుకుంటున్నాం. మీరు చదివిన చదువుకు మీకే నమ్మకం లేక మాకు నమ్మకం ఉంది. మీరు చదివారు, 2002 చదువుతున్నారు. మీరైనా బయట ప్రపంచాన్ని పట్టించుకోవద్దండి. నేను ఒకటే చెప్తాను నిరుద్యోగులు, నాకున్న అనుభవంలో. దీనికి ఏందో పెద్ద చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ వచ్చినోడే ఉద్యోగం సంపాదిస్తాను పొరపాటు. 5 ఏళ్ళు బాహ్య ప్రపంచం తెలవకుండా చదివిన వాడు ఐఏఎస్ అయితే, లేదంటే సివిల్స్ లో ఏదో ఒక క్యాడర్ వస్తుంది. అదేవిధంగా మీరు కూడా డిఎస్సి మీద అభ్యాసం అధ్యయనం చదువుతున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టండి. ఆ ఎగ్జామ్ రేపే అన్నట్టు చదవండి. ఇప్పటి నుంచి చదవండి, రేపే ఉంది ఎగ్జామ్ చదవండి. అసలు అట్లా ఆ విధంగా చదివితే మీరు వాయిదానే కోరుకోరు. సరే, మీరు వాయిదా అడుగుతున్నందుకు మేము మిమ్మల్ని ఏం అంటలే, అడగండి. జనరల్గా ఏ విద్యార్థి అయినా, ఏ నిరుద్యోగి అయినా ఒక రోజు వాయిదా దొరికితే బాగు అనుకుంటాడు, అంటే ఒక సిలబస్ పూర్తి చేయొచ్చని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మా ప్రభుత్వం లక్ష్యాలు వేరే ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ దెబ్బ జరిగే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ ఇప్పుడు కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము దాన్ని విడుదల చేయకపోతే మళ్ళీ ప్రతిపక్షాలు ఏముంటాయి, మీకు చేత కాలేదు. అసలు మన డిమాండ్ ఏంది, నిరుద్యోగుల ప్రధానమైన డిమాండ్ ఏంది? నేను 2014లో నిరుద్యోగం చేసి పెట్టినప్పుడు ఫస్ట్ మా డిమాండ్ ఉద్యోగాల క్యాలెండర్ ఏర్పాటు చేయాలి. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాల క్యాలెండర్ అని అనేవాళ్ళం. అసలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాల క్యాలెండర్ మేనిఫెస్టోలో పెట్టింది, క్లియర్ గా పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. కానీ దీనికి బూచిగా ఏం చూపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ నిరసనలు దీని వలన, ఈ జాబ్యాల వల్ల, ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేయడం వల్ల మేము ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోతున్నాము అనేది ఒక బూచిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాదు, మేము మాకు బూచి చేయాల్సిన అవసరమే లేదు. ప్రజలతో ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి, నిరుద్యోగుల అండదండలతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులకు మేలు చేయాలనుకో ఈ చేసే క్రమంలో కొన్ని చిన్న అవాంతరాలు వస్తాయి. ఎంత పెద్ద ఆవిష్కరణ అయినా బయట ప్రపంచానికి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి వెనక. కాబట్టి ఇది కూడా అంతే. ఉద్యోగాల క్యాలెండర్ కేసీఆర్ ప్రభుత్వం చేయలేకపోయింది, విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించ విజయవంతంగా అమలు చేయబోతుంది. కాబట్టి దీన్ని మేము అడ్డుపెట్టుకోవట్లేదు. ఒకవేళ జాప్యం అయితే మేము ఇచ్చిన హామీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వేగవంతంగా దీన్ని వెంటనే అమలు చేయాలనే ఆలోచన తప్ప నిరుద్యోగులకు అన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి లేనే లేదు. 191,000 ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి ఒక డిమాండ్ అయితే ఉంది. మరి దానిపైన ఎందుకంటే కమిటీ ఎప్పుడు అది 19 అప్పుడు 20 అప్పుడు వచ్చింది. అది 190 మేమేగా పోరాటం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు మరి అవన్నీ? ఇప్పుడు ఆయన ఏం చెప్తుందంటే
2016లోనే 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి అప్పుడు. ఉమ్, అవన్నీ భర్తీ చేయలే. ఇంకా ఉద్యోగుల వయోపరిమితి పెంచాడు మహానుభావుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా. ఉద్యోగులు 3,58 నుంచి 61 చేసిండు. దానివల్ల నిరుద్యోగులు చాలా ఉద్యోగాలు కోల్పోయారు, ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి. కాబట్టి మాకు ఇప్పటికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీచర్లు కానివ్వండి, రకరకాలుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వాళ్ళు 3.5 లక్షల మంది. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఒక 3.5 లక్షలు సుమారు ఉన్నారు. వీళ్ళు కలిసి 7 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా అంగన్వాడీ దగ్గర హోంగార్డులు కూడా లెక్క వస్తారు. కాబట్టి ఎక్కడ ఏ శాఖలో ఎక్కడ ఖాళీ ఉన్నా మాకు తెలుసు. 90 కార్పొరేషన్లు ఉన్నాయి. 1,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మీ అందరికి చాలా మంది తెలియదు. 1,60,000 ఉద్యోగులు వాళ్ళు ఎట్లా భర్తీ చేస్తున్నారో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చొరవతో, ఒక ఆలోచనతో, ఒక పారదర్శకంగా అంటున్నాం. కొన్ని ఉద్యోగాలు దొడ్డిదారులు భర్తీ అయ్యి దానివల్ల చదువుకున్న నిరుద్యోగికి అన్యాయం జరుగుతుంది. వాటిని శాశ్వతంగా నిరుద్యోగి మారుతాడు. ఈ సమస్య నుంచి బయటపడాలనే కదా 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్లు పెట్టి భర్తీ చేయాలని. కాబట్టి సిఆర్ బిశ్వాల్ 1,91,000 అయితే కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు మంజూరైన ఆయన ప్రభుత్వ 10 ఏళ్లలో 2,32,000 ఉద్యోగాలు మంజూరైతే వారు భర్తీ చేసిన ఉద్యోగాలు 1,60,000 మాత్రమే 10 ఏళ్లలో. మేమేం చేస్తున్నామంటే ఇటు సిఆర్ బిశ్వాల్ కమిటీ చెప్పినవి, ఇంకా పదోన్నతులు, పదవి విరమణలు వీటన్నిటిని చేసుకొని మిగతా కార్పొరేషన్లు, తర్వాత యూనివర్సిటీలు, నాన్ టీచింగ్ అంటే బోధనేతర సిబ్బంది, ఇవన్నీ కూడా లెక్కేసుకొని మా లక్ష్యాన్ని 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ముందు అడుగులు వేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రతిపక్షాలు ఈ రాజకీయాలు చేయాలనుకున్న కోచింగ్ సెంటర్ వాళ్ళకు కూడా మంచిది కాదని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తారు. అండ్ సార్ 1:100 నిష్పత్తి గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆ రోజు చర్చ జరిగిన దాన్ని బట్టి సీఎం గారు, ఉన్నతమైన అధికారులు, సిఎస్ గారు, శాంతకుమారి గారు, బుర్రా వెంకటేష్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ, నవీన్ నికోలస్ గారు, ప్రియస్పీఎస్ సెక్రటరీ, ఇంకా ఉన్నతాధికారులు చాలా మంది అనుభవజ్ఞులు మాలాంటి వాళ్ళ ముందుకు చర్చ వచ్చింది. 1:100 సీఎం గారు డైరెక్ట్ 1:100 ఏంటండి, 1:200 ఇద్దాం, మనకేంది ఇచ్చేయండి అన్నాడు. దాని గురించి చెప్పండి నాకు అన్నాడు క్లియర్ గా. ఆయన కూడా అవగాహన ఉంది. కానీ అధికారులు ఏం చెప్తారు, వాస్తవంగా ఏంటంటే ఇది న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం. అది ఎప్పుడు పెట్టాలా 1:100 అని అంటే నోటిఫికేషన్ లోనే ఉండాలి. ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామో ఆ నోటిఫికేషన్ లోనే ప్రిలిమ్స్ ద్వారా 1:100 ని తీసుకుంటాం, పరీక్షకు మెయిన్స్ కు అర్హత వీళ్ళని తీసుకుంటాం అని చెప్పి అందులో చెప్పినట్లయితే మనం 1:100 తీసుకునే అవకాశం. తీరా ఈ డిమాండ్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ప్రిలిమ్స్ అయిపోయి పకడ్బందీగా కేసీఆర్ కి పరీక్ష పెట్టమే రాలే. ప్రిలిమ్స్ ఎంత లీక్ లేనండి, అక్కడే పడిపోయింది ప్రభుత్వం. మరి మేము పెట్టినప్పుడు చిన్న లోపం జరిగిందా, చిన్న అందరూ అభినందించారు రేవంత్ రెడ్డి సర్కార్ని. బా ఎంత అద్భుతంగా, పటిష్టంగా, పకడ్బందీగా, పారదర్శకంగా పరీక్ష పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని అందరూ అభినందించారు. మరి అభినందించినప్పుడు 1:100 పెట్టడం మాకేం ఇబ్బంది చెప్పండి. అక్కడ సమస్య ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ డిమాండ్ వచ్చింది. ఎగ్జామ్ కాకముందు ఉంటే టీఎస్పీసీ చైర్మన్ కి అధికారులకు విచక్షణ అధికారాలు ఉంటాయి. నోటిఫికేషన్ సవరించవచ్చు, రద్దు చేసుకునే అధికారం. పరీక్ష పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున ఇది 1:100 అని గిట్టని వాడు ఎవడో ఒకటి ఉంటాడు. ఎంతమంది ఆపుతుంది చెప్పండి. మనం సుమారు 4 లక్షల మంది 3 లక్షల మంది రాశారు ఆ ఎగ్జామ్. ఆ 3 లక్షల మందిలో ఇదేంది నోటిఫికేషన్ లో 1:50 చెప్పి ఎవడన్నా మాకన్నా తక్కువ మార్కులు వచ్చామని తీసుకొస్తారని కడుపు మండి ఎవడన్నా వాడికి మండకపోయినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఈ అశోక్ లాంటి వాళ్ళ కోచింగ్ సెంటర్ లో పోతారు. మళ్ళా ఎగ్జామ్ రద్దు అయితే కోర్టు పోతే ఏమవుతుంది, మీరు నోటిఫికేషన్ లో పెట్టలేదు కదా, మీరు ఎట్లా పెడతారు, కాబట్టి రద్దు చేస్తాను ప్రిలిమ్స్ అని అంటారు. మన అంతే అయింది కదా. ఇప్పుడు ఈ 2022 ఏప్రిల్ 26 ప్రిలిమ్స్ ఎందుకు రద్దు అయింది, వచ్చిన నోటిఫికేషన్ 2022 ఏప్రిల్ 26 గ్రూప్ 1 వచ్చింది, ప్రిలిమ్స్ జరిగింది. ఎందుకు రద్దు అయింది, అందులో బయోమెట్రిక్ వాడతాం అంటే వేలు ముద్రలు అవి తీసుకుంటాం పరీక్ష రాసే అభ్యర్థి అని స్పష్టంగా ఉంది. తీసుకోకుండా భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరీక్ష నిర్వహించారు. మరి అందరికి అనుమానం, అసలే బీఆర్ఎస్ మీద అనుమానం, ఉద్యోగాలు అమ్ముకుంటారు, వీళ్ళు దొడ్డిదారులు అమ్ముకుంటున్నారు, భద్రతా ప్రమాణాలు పాటించలేదు, ఇది వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చుకుంటారని చెప్పి నిరుద్యోగుల్లో ఒక ఆందోళన ఉంది. ఆ ఆందోళన అభ్యర్థులు ఏం చేశారు, కోర్టుకు పోయారు. భద్రతా ప్రమాణాలు పాటించలేదు, ఇవి ఇట్లా జరిగిందన్న కోర్టు కూడా ఇది తప్పు, ఇది చెప్పి ఎందుకు చేసి రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసింది. రద్దు చేస్తే మళ్ళీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ పరీక్షను రద్దు చేయకూడదు అప్పీల్ చేసి సుప్రీంకోర్టు తీసుకుపోయింది దాన్ని. అట్లా సుప్రీంకోర్టులో నాంచింది. సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పట్లేదు, తీర్పు ఇవ్వట్లేదు, నిరుద్యోగుల ఆందోళన ఉంది. ఎప్పుడు జరుగుతుంది మెయిన్స్, అసలు ఈ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. అట్లా దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసింది, రాంగలోనే
సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకొని అక్కడ ఉన్నటువంటి వెంటనే పరీక్షను రద్దు చేసి జీవో నెంబర్ 55 ఉంది. 55 అంటే కొన్ని వర్గాల వాళ్ళకి మాత్రమే అవకాశం అక్కడ 1:50లో అంటే రేషన్ ర్యాండమ్ గా తీసుకునేది, అందరు వచ్చిన వాళ్ళు ఒకేసారి తీసుకునేది. అట్లా కాకుండా జీవో నెంబర్ 50కి 29 అని చెప్పి సవరణ చేసి ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాల నుంచి 50 మందిని, బీసీఏలో, బీసీపీలో ఇట్లా 50 మంది చొప్పున తీసుకొచ్చి అందరికీ అవకాశాలు, మెయిన్స్ కి అవకాశాలు ఇచ్చే విధంగా 30,000 మందిని ఇంటర్వ్యూ తీసుకునేటువంటి అవకాశాన్ని రేవంత్ సర్కార్ కల్పిస్తే ఇది తెలుసుకోలేక 1:100 అని రాజకీయం చేస్తారు. 1:100 ఇస్తే ఏమైందంటే కోర్టుకు పోతే మళ్ళీ ప్రిలిమ్స్ రద్దు అయింది, మొదటికే మోసం వస్తుంది అని చెప్పి నిరుద్యోగులు మేము చెప్తున్నాం. రైట్ సార్, ఫైనల్ గా జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? చెప్పారు కదా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సాక్షిగానే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా రిలీజ్ చేస్తారు. సమస్యలు ఏముండవు, ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఒకటి సమస్య ఏంటంటే ఒకవేళ ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేస్తే అందులో జాబ్ క్యాలెండర్ లో పెట్టినటువంటి పరీక్షలు ఏదైతే ఉన్నాయో, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 పోస్టులు కానీ, ఇంకా గురుకుల బోర్డు కానీ, ఆ తర్వాత మెడికల్ బోర్డు కానీ, ఇట్లాంటి పరీక్షలు క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాయిదా వేస్తే అందులో పెట్టినటువంటి నోటిఫికేషన్ ఈ 2 పరీక్షలు సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మన బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, తర్వాత ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంకా రకరకాల పరీక్షలు కూడా తెలంగాణ నిరుద్యోగులు రాసుకునే విధంగా ఇది తయారు చేయాలి. ఎంత కష్టమో, జాబ్ క్యాలెండర్ తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ తయారు చేసిన తర్వాత చాలా సులభంగా ఈ పరీక్షలు పెట్టచ్చు. కాబట్టి దాన్ని జటిలం చేయడం కోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యొక్క ప్రయత్నాలన్నింటి కూడా పటాపంచలు చేసి నిరుద్యోగులకు ఇప్పుడు తిట్టినా సరే, తాత్కాలికంగా నిరుద్యోగులు తిట్టినా సరే, రేపు వాళ్ళతో మేము ఓడించుకుంటాం, అభినందించుకుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాట్ ఎవర్ ఏదైతే అదైంది, కానీ ఇప్పుడు హాల్ టికెట్స్ కూడా రేపు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సాయంత్రానికి డౌన్లోడ్ అవుతాయి, డిఎస్సి వాళ్ళకైతే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అదేరే పడకండి, చదవండి. ఇంకో డిఎస్సి ఉంటది, అందులో కూడా మంచి పోస్టులే ఉంటాయి. మీకు ఉద్యోగ కల్పన చేసే ప్రభుత్వం. ఏకోపాధ్యాయ పాఠశాలను 4,000 పాఠశాలను మూసివేసింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ధైర్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలను తెరిపిస్తానని 4,000 × 3 ఉద్యోగాలు అంటే 12,000 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. అక్కడే మా మెగా డిఎస్సి 1,00,000 దాటిపోయే అవకాశం కూడా ఉంది. పదోన్నతులు. కానీ దానివల్ల ప్రభుత్వానికి అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కదా. ఇబ్బంది అయినా ఉద్యోగ కల్పన అండి, నిరుద్యోగ సమస్య అంటే అసలే ఫండ్ లేదని అంటున్నారు, ఖజానా ఖాళీ అంటున్నారు, బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసింది అంటున్నారు. దుబారాను తగ్గించుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం దుబారా, తెలంగాణ దివాలా. ఇప్పుడు చెప్పేది ప్రతి డిబేట్ లో చెప్పేది, కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. అనవసరంగా అవసరం లేకపోయినా సెక్రటరియట్ నిర్మించడం, అవసరం లేకపోయినా ఖర్చు పెట్టడం, కూలగట్టడం, ఈ రకరకాల ప్రయత్నాల వల్ల ఇప్పుడు రైతు బంధు విషయం ఉంది, రైతు రుణమాఫీ ఉన్నది. ఏది 100 ఎకరాలలో రైతు బంధు ఏంటండి? మల్లారెడ్డికి రైతు బంధు వాళ్ళందరూ తీసుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా మళ్ళీ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు కదా. అదే అందరు అట్లాంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చి అసలు ఎవరికి వస్తాయండి సంక్షేమ పథకాలు? దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలి, ప్రభుత్వ ఫలాలు అందాలి. వాళ్ళని అభివృద్ధి చెందించడం కోసం తీసుకురావాలి. 100 ఎకరాల నోడు కూడా నువ్వు సంక్షేమ పథకం, రైతు బంధు ఇస్తానంటే, రైతు బంధు అని ఇప్పుడు ఇస్తానంటే ఎంత ఘోరం అండి అసలు. కాబట్టి మేము ఇప్పుడు రుణమాఫీ కూడా ఏం చేస్తున్నాం, ఒక ప్రమాణాలు పెట్టినాం. ఎవరైతే 10 ఎకరాల లోపే, 10 ఎకరాలు అనేవాడు ఒక చిన్నకారు రైతుగా ఉండదు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నాం. ఒకవేళ రైతులు లోన్లు అంటే వాళ్ళ పిల్లల చదువుల కోసమో, ఇంటి నిర్మాణం కోసమో, ఐటీ ఉంటేనే లోన్లు వస్తాయి మనకి. కాబట్టి ఆ రూపేణ ఎవరన్నా ఐటీ లోన్ల కోసం ఐటీ కట్టేవాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా మినహాయించి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తుంటాం. అంటే ఇంత చక్కగా శాస్త్రీయబద్ధంగా పేద మధ్య తరగతి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా మేము ఆలోచిస్తున్నామని, మేము నష్టం చేస్తాం నిరుద్యోగులకు. ఆలోచన చేయండి. రైతులు, నిరుద్యోగులు 2 కళ్ళ లెక్క. వీళ్ళకి 64,000 కోట్లు రైతులకు పెట్టే ఖర్చు రేపు ఆగస్టుకి, 31,000 కోట్లు, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా 7,500 కోట్లు, పంట నష్టం, పంట బీమా, ఇవన్నీ కలిపితే 64,000 కోట్లు రైతుల కోసమే. అంటే దేశానికి వెన్నెముక రైతు, అన్నదాతకు ఆగ్రహం వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం అందరం పస్తులు పడుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మంచిగా ఉండాలి, వాళ్ళు అన్నదాత ఎప్పుడు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ విధంగా నిరుద్యోగ సమస్యను ముందు పెట్టేసి నిరుద్యోగులు లేని సమస్యను కావాలని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులారా ఆ ఉచ్చులో పడకండి. మీకు సక్రమంగా, సత్వరమే, వేగవంతంగా ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. రాజకీయంగా మీరు ఏదో మాకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అంటే
వాళ్ళు బాధలు కొంతమంది దాన్ని ఏం చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆసరా చేసుకోవాలి, చనిపోతాం అవును. ఈ రోజు ఒక అమ్మాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, దీన్ని వాయిదా వేయండి, వాయిదా వేయకపోతే మేము దీన్ని కంప్లీట్ గా మేము ప్రిపేర్ అయ్యి మేము రాయలేము. నా ఫోన్ లో చూడండి ఎన్ని లేఖలు, బెదిరింపు లేఖలు ఎన్ని నాకు పంపిస్తారు. అందరూ నాకే కాదు, అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అండి, ఒకవేళ పెట్టకపోతే ఒక ఇబ్బంది, కొంతమంది పెట్టండి అని ఏం చేస్తారంటే ముందుకు పోతే గొయ్యి వెనకపోతే కానీ మేము అట్లా భావించట్లే. నువ్వు అయినా గొయ్యి అయినా సరే నిరుద్యోగులకు నష్టం జరగకుండా వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ముందుకు పోయేందుకే డిఎస్సి పరీక్ష యథావిధంగా కొనసాగబోతుంది. సో హాల్ టికెట్స్ వచ్చేస్తున్నాయి. సో ఫైనల్ గా నిరసనలు జరగని, ఉద్యమాలు జరగని. ఇంకోటి ఏంటంటే నేను పూర్తి నిర్ణీతం కాదు, దానికి సంబంధించిన విద్యాశాఖ సంచాలకులు, స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరైతే పాఠశాల విద్యా సంచాలకులు వాళ్ళు చెప్పాలా. అంటే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇవాళ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిందంటే ఒక రోజు ఎగ్జామ్ ముందు కూడా మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో చదవండి. ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం ఏర్పాటు చేసుకోండి. నేను చదివింది చాలు, నేను బాగా చదువుకున్నా, నేను ఉద్యోగం సాధిస్తా అనేటువంటి నమ్మకంతో, మీ మీద నమ్మకంతో ముందుకు పోండి అని మీకు నేను చెప్తున్నా. ఎన్ని నిరసనలు జరిగినా, ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎవరు ఆపాలని చూసినా అంతిమంగా ప్రభుత్వం ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళదే విజయం అంటారా? అట్లే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, నిరసనలు పోరాటాలు అసలు ఇయ్యక్కర్లే. మా స్వార్థం మేము చూసుకుంటే 2 రాష్ట్రాల్లో ఓడిపోతాం మేము. ఇక్కడ కేసీఆర్ పేరు వస్తుంది, అక్కడ ఓడిపోతాం. ఆంధ్రాలో ఇప్పట్లో పుట్టగతులు ఉండవు, మనం ఎందుకు ఇవ్వాలి తెలంగాణ అనే స్వార్థం ఆలోచించుకున్నట్లయితే మళ్ళీ మేము మొన్న కూడా 2వ అధికారంలోకి వచ్చేవాడు, అంటే అప్పుడే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు. కానీ అట్లా ఆలోచించాలి. మేము పోరాటాలని గౌరవిస్తాం. ఓ నిర్భయకు ఢిల్లీలో అన్యాయం జరిగితే బస్సులో ఏ విధంగా మానభంగం చేస్తే కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చి, నిర్భయ చట్టం తీసుకొచ్చింది. దాని వెనక పోరాడింది ఎవరు? అంటే ఒక పోరాటాలని గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు విద్యార్థులంతా ఇండియా గేట్ దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఒక చట్టం కావాలి, నిర్భయ లాంటి చట్టం వస్తే ఇంకెవరు కూడా ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టరు అని చెప్పి వెంటనే చట్టం తీసుకొచ్చినాం. విద్యార్థుల పోరాటం, ఈ పోరాటాన్ని మనిషి తెలంగాణ ఇచ్చినాం. మేము ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి ఆంధ్ర ప్రజలతో చెప్పండి? అయినా కానీ ఇక్కడ చావులు, ఈ యొక్క పోరాటాలు, ఈ యొక్క అనేక సంవత్సరాల యొక్క డిమాండ్లు పరిగణలోకి తీసుకొని నిస్వార్థంగా తెలంగాణ ఇచ్చి నష్టపోయాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె రుణం తీర్చుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ ఓటేశారు. కాబట్టి మేము ఉద్యమాలని గౌరవిస్తాం, పోరాటాలను గౌరవిస్తాం. ఎవరైతే ఉద్యమకారులను మాత్రం ఏరివేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూసేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వాలి, ఎంతో కొంత నిరుద్యోగ సమస్య అయితే తీరాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని, జరగాలని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.